వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నా బర్త్డే స్పెషల్గా మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా వీడియోలో చూపిస్తానండి. సో స్కిప్ చేయకుండా వీడియోనంతా కంప్లీట్గా చూసేయండి. టైమింగ్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ వాచ్. సో మేము ఇప్పుడు హబ్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నామండి. మేము నార్మల్గా ఉప్పల్ నుండి స్టార్ట్ అయ్యాము. ఉప్పల్ టు అబిట్స్ అనమాట. అబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లోకి వెళ్తున్నాం మేము. నార్మల్గా హైదరాబాద్లో 2-3 ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయంట. ఆ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడికైనా మీరు వెళ్తే మన కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు తెలిసిన టెంపుల్స్. ఇఫ్ వీలైతే అవి కూడా మనము వీడియో చేసేయచ్చు. సో ఇదైతే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. బాగుంటుందంట టెంపుల్ కూడా. చాలా అంటే డిఫరెంట్ లుక్ ఉంటుందట అక్కడ. సో చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం, ఆన్ ద వే ఉన్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక ఎంత టైం పట్టింది అనేది కూడా మీకు ఇందులో చెప్తాను. సో చూసేయండి. సో మేము మ్యాప్ పెట్టుకొని వస్తున్నామండి. ఎందుకంటే ఇది మనకి తెలీదు కాబట్టి మేము మ్యాప్ పెట్టుకున్నాము. సో ఇది కాచిగూడ రైల్వే స్టేషన్, కింగ్ కోటి అట్ సైడ్ ఉంటుంది అనమాట. సో చూడండి, వెల్కమ్ టు ఇస్కాన్ అని ఆరో మార్క్తో చేసేసారు. సో ఇక్కడ మాత్రం పర్టికులర్గా పార్కింగ్ ప్లేస్ అంటూ ఏమి ఉండదండి. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పార్క్ చేసుకోవడమే. సో వచ్చేసినాము. చూడండి, అది టెంపుల్. దాని ఆపోజిట్లో ఫ్రీ చెప్పల్ స్టాండ్ అని ఉంటుంది. సో అక్కడ చెప్పలు వదిలేసి లోపలికి వెళ్ళగానే మనకు రైట్ సైడ్లో ట్యాప్స్ ఉంటాయి. సో మనం మంచిగా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి అన్నమాట. నార్మల్గా మన టెంపుల్స్ ఎలా ఉంటాయంటే ఇట్లా డిఫరెంట్ లుక్స్, గోపురం అనేసి, ఇలా ధ్వజస్తంభం అనేసి అలా ఉంటుంది కదా. ఇక్కడ అట్లాంటి సెపరేషన్స్ ఏం లేవండి. డిఫరెంట్గా ఉంది, కంప్లీట్ డిఫరెంట్ అసలు. అలాగే చాలా విశాలంగా ఉందండి. ఏమంటారు, రష్ ఉన్నా కూడా అంత పీస్ఫుల్ అనిపించింది. వస్తున్నారు జనాలు నార్మల్ డేస్లో కూడా. అంటే కృష్ణుడు అంటే కృష్ణాష్టమి అట్లాంటి టైంలో వస్తారు కదా, బట్ ఇక్కడ అట్లా ఏం లేదు. టెంపుల్ ఫేమస్ కాబట్టి బాగానే వస్తున్నారు జనాలు. సో ఇలా ఎంటర్ అయ్యాక మనకు లెఫ్ట్ సైడ్లో ఈ ఇస్కాన్ టెంపుల్ యొక్క ఫౌండర్ విగ్రహం కనిపిస్తుందండి. సో ఇతని పేరు వచ్చేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అనేసి ఉందండి. సో ఇక్కడ దర్శనం చేసుకొని స్ట్రైట్గా వెళ్తే ప్రదక్షిణలండి. ప్రదక్షిణలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నని చేసుకోవచ్చు. సో మేము ప్రదక్షిణలు చేసేసాము. నార్మల్గా ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 టు ఆఫ్టర్నూన్ 12 అంట. అలాగే ఈవినింగ్ అంటే 12కి క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4:30 టు నైట్ 8:30 వరకు ఓపెన్లోనే ఉంటుందంట. సో ఇలా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఈ దేవుళ్ళని చూపిస్తానండి. కంప్లీట్ డిఫరెంట్ లుక్ అసలు ఎంత బాగుందో. ఇక్కడ 3 డిఫరెంట్ అంటే దేవుళ్ళు అంటారు, సేమ్ బట్ డిఫరెంట్ స్టాచ్యూస్తో ఉన్నాయన్నమాట. సో మధ్యలో వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి రాధాకృష్ణ. మనం నార్మల్గా టీవీలో మహాభారతం చూస్తే ఆ ఫేసెస్ ఎలా కనిపిస్తాయో సేమ్ అదే ఫేసెస్ కంప్లీట్గా. నాకైతే నేను ఫిదా అయిపోయిన, అంత బాగుండే అక్కడ. అలాగే సైడ్కి మనం బద్రీనాథ్ టెంపుల్లో చూసాం కదా, విష్ణు, సుభద్ర, బలరాము అనేసి, అవి కూడా ఇక్కడ కనిపించాయండి. చాలా బాగుండే ఇక్కడ కూడా. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, చాలా నచ్చాయి మాకు. సో వీడియోస్ తీసుకోవడానికి కూడా ఏ ప్రాబ్లం లేదు, బట్ ఫొటోస్ మాత్రం తీయొద్దంట. సో ఇదంతా టెంపుల్ అండి. వాళ్ళకి మన మహాభారత క్యారెక్టర్స్, మెయిన్ సీన్స్ అన్నీ ఇలా పెట్టేశారు. చాలా బాగుంది. లైటింగ్స్ ఉంటే ఇంకా బాగా కనిపించేది. నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుందంట. సో ఎక్కువ ఎవరైనా రావాలనుకుంటే నైట్ టైం వస్తే బెటర్. సో తర్వాత కిందికి కొంచెం చూస్తే మనకి నార్మల్గా వాల్ పైన ఈ ఫౌండర్ ఫొటోస్ ఉంటాయి. వాళ్ళు అప్పుడు చేసిన వర్క్స్ అన్నీ ఎవరెవరు చేశారు ఏంటి అదంతా వాళ్ళకు మెమరబుల్గా అలా పెట్టారనమాట. అలాగే పైన ఇట్లా డైలీ సేవ అనేసి ఉంటుంది కదా, వాటి నేమ్స్, టైమింగ్స్ అవి ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి డొనేషన్స్ చేయాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలండి ఈ ఆఫీస్లో. అలాగే ఇది తులాభారం అనమాట. నార్మల్గా తులాభారం అంటే ఖచ్చితంగా ఉంటుంది రాధాకృష్ణ, విష్ణువు టెంపుల్స్లో. సో మనకి రైట్ సైడ్లో ఇక్కడ ప్రసాదం పెడతారండి. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంటుందండి, అది ఆవులకు సంబంధించింది. సో అది స్పెషల్ ఆఫీస్గా ఉంటుంది. చాలా బాగుందండి టెంపుల్.
సో చూసారుగా, ఇది అండి మన ఇస్కాన్ టెంపుల్. చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. మాకు అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిందండి. ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళినాము. సో రిటర్న్ అయిపోయినాము. రిటర్న్ అయ్యి ఆల్మోస్ట్ మేము దగ్గర కూడా వచ్చేసినాము. సో మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్ ఉందంటే అసలు అదిగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలంతే. చాలా బాగుందండి. తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై విఆర్ వ్లాగ్స్ అండ్ కిచెన్. బాయ్.